ఈరోజు నేను మామూలుగా వాకింగ్ వెళ్ళే పార్క్ కాకుండా ఇంకో పార్కుకి వెళ్ళినా అండి. ఆ పార్క్లో ఈ చెట్టు కనిపించింది. చాలా పెద్ద పార్క్ అది. ఉగాది పండుగ రోజు వేప పువ్వు కోసం అంత వెతికినాం కదా, అరే ఈడ వేప చెట్టు ఉంది కదా, అసలు తెలవలేదు అని అనిపించింది. దగ్గరకు పోయి చూస్తే ఆకులు తేడా అనిపించినవి. చూడ్డానికైతే మొత్తానికి వేప పువ్వు వేపాకులు లాగానే ఉన్నాయి కదా. ఈ చెట్టు ఆకులు పువ్వులు చూస్తే నాకు వేప చెట్టే గుర్తొచ్చిందండి. చూడండి, వేప పువ్వు లాగా అనిపిస్తుంది పూత అయితే. వేప పువ్వు లాగా ఉందని చెప్పేసి నేను గూగుల్ సెర్చ్ చేసిన. చూస్తే ఇవి మిరియాలలో ఒక జాతి అంట. 5 రకాల మిరియాలు ఉంటాయంట, దాంట్లో ఇది ఒక జాతి అని తెలిసింది. అయితే ఆ పక్కన ఇంకొక చెట్టు కాయలు కూడా కనిపించినాయండి. ఏం కాయలు ఇవి అని తెంపి చూసినాము. కాయలు చూసిండ్రా, ఏవో తినే కాయలలాగా పండ్లలాగా అనిపించినాయి కదా. ఇవి మిరియాల జాతికి చెందిన ఒక చెట్టు అంట అండి. ఇక్కడ పార్కులో చాలా చెట్లు ఉన్నాయి. ఏంది అని చెప్పేసి నేను ఫోటో తీసి గూగుల్ చేస్తే మిరియాలని వచ్చింది. టేస్ట్ కూడా చేసిన, సేమ్ మిరియాల టేస్టే ఉన్నవి. ఆ కాయలు తీసి చేతిలో నలిపి చూసినా అవి చెట్టు మీదనే ఒట్టిగా ఎండిపోయి రాలి పడుతున్నవి. నేలంతా అరిచేయి మందాన్ని రాలి ఉన్నాయి అవి. అవంతా అట్లా చేతులతో పొట్టంతా తీస్తే ఇత్తనాలు ఇట్లా వచ్చినవి. సేమ్ మిరియాల లాగానే ఉన్నాయి, కాకపోతే కలర్ కొంచెం రెడ్గా అనిపించినవి. ఇది సేమ్ మిరియం గింజ సైజే ఉంది. ఇది చూడండి, టేస్ట్ కూడా సేమ్ మిరియాల టేస్టే ఉంది. ఇది తినడానికి వాడతారంట, కాకపోతే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. మన దగ్గర అయితే ఎంతమంది వీటిని మిరియాలలో కల్తీ చేసేవాళ్ళు. ఇవి తినడానికి పనికొస్తాయంట, కానీ నట్స్ అలర్జీ ఉండే వాళ్ళకు కూడా ఇవి కూడా అలర్జీ అవుతాయంట.